రాబోతాను. వారు వచ్చినప్పుడు మనందరం కూడా డప్పు సభలతో వారిని స్వాగతించవలసి కోరుతా ఉన్నాను. పెద్దలు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. గౌరవనీయులు రాష్ట్ర పార్టీ రథసారథులు పెద్దలు రామచంద్రరావు గారు, గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, గౌరవ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వేదికమైనటువంటి పార్టీ నాయకులకు, సహచర కార్యకర్తలు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 2024 మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి చౌరస్తాలో ర్యాలీ తీసినప్పుడు లక్షల మంది ప్రజలు మోడీ గారు आप आगे बढ़ो, हम तुम्हारा साथ है, इस बार 400 पार అని చెప్పి నినదించిన గడ్డ మల్కాజ్గిరి గడ్డ 2024. నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టినాం. అంతకుముందు శాసనసభ అనుభవం ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు అనుభవం నాకు లేదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడడం లేచినప్పుడు 200 పైచిలుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఆనాడు మోడీ గారి పోడియం చుట్టుముట్టి అయిపోయింది అయిపోయింది మేము గెలిచినామని చెప్పి ఎంత డిస్టర్బ్ చేసిందో ఆనాడు భారత జాతి ఆ ఎంపీలు నిర్వహించిన తీరు, బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పటికి కూడా భారత జాతి మర్చిపోదు. దానికి ప్రతిఫలమే మూడోసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత జాతి ఒకటి నిర్ణయించుకున్నది, లాభం లేదు. మనం మోడీ గారి వీక్ అవడం అంటే భారత జాతి వీక్ అయినట్టు, భారతదేశం వీక్ అయినట్టు. మోడీ గారికి అండగా ఉండాలి. పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. భారతదేశం అఖండ భారత్గా ఉండాలంటే, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం వెలగాలంటే మోడీ గారు స్ట్రాంగ్ కావాలని చెప్పి ఆనాడే భారత జాతి నిర్ణయించుకున్నట్టుంది. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అది హర్యానా కావచ్చు, అది మహారాష్ట్ర కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, నిన్న మొన్న బెంగాల్ కావచ్చు, ఎగిరిన జెండా కాషాయ జెండా గెలిచింది. మన ఆత్మగౌరవం గెలిచింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అందరూ మర్చిపోయినారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ని హామీల గురించి గుర్తు చేయొద్దు, ఏ సమస్య గురించి అడిగే పరిస్థితి లేదు. ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే యావా, ఒకటే ధ్యాస, హైదరాబాద్లో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే భూములని